ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రధాన బ్యాంకులు, మీడియా సంస్థలు, విమానయాన సంస్థల ఐటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో అనేక విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు ఆగిపోయాయి. ఈ సమస్యకు కారణమేంటో కేంద్ర ఐటీ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సిఈఆర్టీ ఇన్ వెల్లడించింది. క్లౌడ్ స్ట్రైక్ అనే సంస్థ అభివృద్ధి చేసిన సెన్సార్ సాఫ్ట్వేర్ లో లోపం కారణంగా ఈ సమస్య తలెత్తిందని తెలిపింది. ఈ సాఫ్ట్వేర్ కు సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన అప్డేట్ వల్ల ఈ సమస్య వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఐటీ సమస్య కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో, ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్పోర్ట్ లో, బెర్లిన్ విమానాశ్రయంలో విమానాలు నిలిచిపోయాయి. యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానాలు కూడా తిరగడం లేదు. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. యూకేలో స్కై న్యూస్ ఛానల్ ప్రసారాలు, ఆస్ట్రేలియాకు చెందిన టెలికమ్యూనికేషన్స్ ఆగిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా కలిగిన ఈ అంతరాయం ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపిందని ఏఎఫ్పి వార్తా సంస్థ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో అనేక మంది తమ ల్యాప్టాప్లు, కంప్యూటర్లపై బ్లూ స్క్రీన్ మాత్రమే కనిపిస్తోందంటూ ట్వీట్లు చేస్తున్నారు. దీనివల్ల బ్యాంకులు, ఇతర అనేక సంస్థల్లో కార్యకలాపాలపై ప్రభావం పడింది. కాగా భారత్లోనూ కొన్ని సంస్థలు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా విమానయాన సంస్థలు దీనిపై స్పందించాయి. స్పైస్ జెట్, ఇండిగో ఎయిర్లైన్స్ కూడా మైక్రోసాఫ్ట్ అవుటేజ్ వల్ల తమ కంప్యూటర్లపై ప్రభావం పడిందని, బుకింగ్, చెక్ ఇన్లలో సమస్యలు ఏర్పడడంతో పాటు ఇతర విమాన సేవలపైన ప్రభావం పడుతోందని ఎక్స్ లో పోస్ట్ చేసింది. అంతర్జాతీయంగా ఏర్పడిన ఐటీ అవుటేజ్ కారణంగా సమస్యలు ఎదురవుతున్నట్లు పేర్కొంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరోసారి మీ ముందు ఉండాలంటే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.